సహనంతో గుర్తించాలి అని. సరే, ట్రంప్కు చైనా షాక్, పరువు కోసం పాకులాట, ఢిల్లీకి ఇరాన్ మంత్రి. ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి ఇప్పుడు వచ్చాడు, ఢిల్లీకి వచ్చారు. అక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి. అది బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం. మోదీ గారేమో 5 దేశాల విదేశీ పర్యటనకు ఆయన యూఏఈతో మొదలుపెట్టి ఆయన వెళ్ళారు. చాలా అంతర్జాతీయ కార్యకలాపాలు, హెక్టిక్ ఇంటర్నేషనల్ యాక్టివిటీ, లాబింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ సహజంగా వీటన్నింటికంటే అగ్రభాగాన ఉన్నది డాన్ విజిట్స్ బీజింగ్. డాన్ బీజింగ్కి వెళ్ళటము, అక్కడ షీ జిన్పింగ్తో ఆయన కలవటము. 10 సంవత్సరాల తర్వాత 1917 తర్వాత మళ్ళీ చైనాకు అమెరికా అధ్యక్షుడు వెళ్తూ ఉన్నాడు. అది కూడా నేరుగా షీ జిన్పింగ్ కూడా ఆయన కలిసి మాట్లాడుతున్నాడు, విందు ఇచ్చాడు షీ జిన్పింగ్. ఇక్కడ ఇరాన్ సంక్షోభం ఇలా ఉండగానే అమెరికా అధ్యక్షుడు అక్కడికి వెళ్ళటం అన్నది చైనా ఆమోద ముద్ర వేయించుకోవాలి, చైనాతో ఏదో విధంగా పర్వాలేదు అనిపించుకోవాలి, లేకపోతే తీవ్రమైన దీనికి దారి తీస్తుందనే ఒక వాతావరణంలో ట్రంప్ వెళ్ళారు. 3 T's: ట్రేడ్, టెహరాన్, టెక్నాలజీ. ఈ 3 T's మీద చైనా చాలా గట్టిగా ఉంది. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినంత వరకు తైవాన్, టెహరాన్, ట్రేడ్. తైవాన్ వాళ్ళకి చాలా ముఖ్యమైనది. అంటే ట్రంప్ ఎంతవరకు దిగి వచ్చారంటే తైవాన్కు మేము ఆయుధాలు సరఫరా చేస్తే చైనాకు చెప్పి చేస్తామని. ఇది మొదటిసారి. ఇప్పటివరకు తైవాన్కి ఇచ్చి చైనా నిర్ఘాటనలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు చైనా అధ్యక్షుడికి చెప్పిన తర్వాత మేము తైవాన్కి ఇస్తాము అనేది కూడా ట్రంప్ అక్కడ చెప్తూ ఉన్నారు. దానికంటే ముందు వాళ్ళ విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడినప్పుడు కూడా ఇరాన్ సమస్య మేము పరిష్కారం చేసుకుంటాము, చైనా కూడా మాతో కలిసి రావాలని మేము కోరుకుంటున్నాము, ఈ పద్ధతిలో ఆయన చెప్తున్నారు. చైనా ఇరాన్కు చాలా గట్టి మద్దతుదారుగా ఉండిపోయింది. అది కూడా మనకు తెలుసు. అందుకని చైనా అయితే మటుకు ఇరాన్లో ఎలాంటి బలప్రయోగం కుదరదు, సానుకూలంగానే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి చైనా భావిస్తుంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు దిగి వచ్చి చైనా వెళ్ళటము, అక్కడ ఒప్పందానికి ప్రయత్నించటము, వీటన్నిటి ద్వారా మీడియా అయితే అంతర్జాతీయ వార్తా సంస్థలు అయితే 2 సూపర్ పవర్స్ అని రాస్తున్నాయి. ఈ సెకండ్ సూపర్ పవర్ దగ్గరికి వెళ్ళటం అనేది చైనా యొక్క స్థాయిని, చైనా యొక్క ప్రాధాన్యతను చాలా అపారంగా పెంచేస్తుంది. ట్రంప్ కూడా గుర్తించక తప్పని ఒక పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఒకవైపునేమో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఎలాగైనా వాళ్ళకు దారికి తెచ్చుకోవాలని చూసుకుంటూ బింకంగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం పరువు కోసం పాకులాటలో భాగంగానే ఆయన చైనాకి వెళ్ళి ఇదంతా చేశారని షీ జిన్పింగ్ మటుకు ఒక మాట అన్నారు, వీఆర్ నాట్ రైవల్స్, మనం ఏదో విరోధులుగా భావించక్కర్లేదు, మనము కలిసి పనిచేసి అందరికీ శాంతి ప్రగతి తెచ్చుకోవాలి, ఈ పద్ధతిలో చెప్పారు. తుది ప్రకటన 2 రోజుల పర్యటన, రేపు కూడా ఉంటారు. ప్రకటన ఈరోజే రావచ్చు బహుశా. మామూలుగా పర్యటనలకు వెళ్ళినప్పుడు మొదటి రోజు అధికారిక భాగం ముగించుకొని 2వ రోజు సందర్శనలతో సరిపెడుతూ ఉంటారు. వీ షుడ్ వాచ్. ఇరాన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. భారతదేశానికి సంబంధించి సంతోషకరమైనది ఏంటంటే మనం ఇప్పటికే సంక్షోభం, ప్రధాని గారి హెచ్చరిక మేరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ వాహనాలు సగం తగ్గించుకున్నారని, రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇస్తున్నారని ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ రష్యా మటుకు భారతదేశానికి మేము ఇస్తున్న చమురు సమృద్ధిగానే సరఫరా చేస్తాం, మేమేమి వెనక్కిపోమని రష్యా ఒక